తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తరువాత కేసీఆర్ గారి తుంటి ఎముక విరగడంతో కొన్ని రోజులు తాత్కాలికంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ బెడ్ రెస్ట్కే పరిమితం కావడం జరిగింది. ఆ సందర్భంలో బీఆర్ఎస్ పార్టీని ముందుండి నడిపించాడు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్ హరీష్ రావు గారు. తెలంగాణ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మొదటి అసెంబ్లీ సమావేశంలో సైతం బీఆర్ఎస్ పార్టీ తరపున ప్రభుత్వం ముందు పలు సమస్యలు ఉంచుతూ అలాగే కాంగ్రెస్ పార్టీపై పదునైన విమర్శలు సైతం హరీష్ రావు చేయడం జరిగింది. ఒక సందర్భంలో హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలను ఆకట్టుకుందనే చెప్పవచ్చు. ముందుగా కేసీఆర్ గారు రాజకీయాలకు దూరంగా ఉండడంతో ఇక బీఆర్ఎస్ పార్టీ పనైపోయింది అని అందరూ భావించారు. కానీ అలాంటి సందర్భంలో కేసీఆర్ లేకపోయినా సరే కానీ బీఆర్ఎస్ కి నేను ఉన్నాను అన్నట్లు హరీష్ రావు చాలా దూకుడుగా ముందుకు వెళ్లారు. కానీ ఆ సందర్భంలో కేటీఆర్ గారు మాత్రం చాలా సైలెంట్ గా ఉన్నాడు. ఒకానొక సందర్భంలో కేసీఆర్ గారి తర్వాత బీఆర్ఎస్ పార్టీకి అన్ని హరీష్ రావే అన్నట్లు ఆయన వ్యవహరించాడు. హరీష్ రావు లేకపోతే బీఆర్ఎస్ పార్టీ పని ఇక తెలంగాణలో కథం అన్నట్లు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చర్చించుకున్నారు. కానీ ఎప్పుడైతే కేసీఆర్ గారు రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇచ్చాడో అప్పటి నుండి హరీష్ రావును దూరం పెడుతూ వస్తున్నట్లు కనిపిస్తుంది. కేసీఆర్ గారు బెడ్ రెస్ట్ కి పరిమితమైన సందర్భంలో సైలెంట్ గా ఉన్న కేటీఆర్ ఎప్పుడైతే కేసీఆర్ గారు తిరిగి పూర్తి ఆరోగ్యంగా రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇచ్చాడో అప్పటి నుండి కేటీఆర్ కూడా దూకుడు పెంచారు. అయితే లోక్సభ ఎన్నికల్లో కేటీఆర్ తెలంగాణ వ్యాప్తంగా మెరుపు పర్యటనలు చేశారు. కానీ అదే హరీష్ రావు మాత్రం లోక్సభ ఎన్నికల్లో అంత యాక్టివ్ గా కనిపించలేదు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం పూర్తి బాధ్యతలంతా కేటీఆర్ కి అప్పజెప్పారు కేసీఆర్ గారు. ఎప్పుడైనా సరే బీఆర్ఎస్ పార్టీ కష్ట సమయంలో ఉన్నప్పుడు కానీ ఏదైనా ఎన్నికలు కీలకంగా ఉన్న సందర్భంలో కానీ హరీష్ రావుని ట్రబుల్ షూటర్ గా ముందుకు దింపుతారు కేసీఆర్ గారు. కానీ అధికారం కోల్పోయిన తర్వాత తెలంగాణ ప్రజలనంతా హరీష్ రావు గారు తన వైపు తిప్పుకున్నారు. ప్రతిపక్షంలో హరీష్ రావు బలంగా కొట్లాడుతాడు అనే నమ్మకం ప్రజల్లో కలిగిన కొన్ని రోజులకే ఇలా కేసీఆర్ గారు కేటీఆర్ కి పూర్తి బాధ్యతలు అప్పజెప్పి హరీష్ రావుని సైడ్ చేశారు అని రాజకీయ విశ్లేషకులు మాట్లాడుకుంటున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం విజయ భారాన్ని మొత్తం పార్టీ కేటీఆర్ పైనే వేసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కు ఈ ఉప ఎన్నికల్లో ఇన్ఛార్జి బాధ్యతలు సైతం అప్పగించింది. దీంతో ఆయన ఖమ్మం, నల్గొండ, వరంగల్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానంలో విజయం కోసం ప్రణాళికలు రచిస్తున్నాడు. 3 ఉమ్మడి జిల్లాల్లో పర్యటించి గత బీఆర్ఎస్ ప్రభుత్వ విజయాలను వివరించడంతో పాటు ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ తప్పిదాలను తెలిపేందుకు సిద్ధమవుతున్నారు. కాగా ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కేటీఆర్ పనితీరుకు గీటు రాయిగా మారనుందనే చర్చ సైతం జరుగుతుంది. యూత్ ఫాలోయింగ్, భవిష్యత్తులో పార్టీని నడిపించే లీడర్ గా ప్రెజెంట్ చేసే క్రమంలో అధిష్టానం ఆయనకు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బాధ్యతను అప్పగించినట్టు తెలుస్తుంది. చూడాలి మరి పూర్తి బాధ్యతలు మొత్తం కేటీఆర్ కి అప్పచెప్పడంతో హరీష్ రావు ఏ విధంగా ముందుకు వెళ్తాడు అనేది ఆసక్తికరంగా మారింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో హరీష్ రావుకి ఏమైనా బాధ్యతలు ఇస్తారా లేక హరీష్ రావుని సైలెంట్ గా ఉంచి కేవలం కేటీఆర్ నే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో హైలైట్ చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.